ఇక చూడండి హిమాచల్ ప్రదేశ్లో బస్ ఛార్జీలు పెంపని పెట్టినాం కదా మన టైటిల్లో, ఇది అదే కథ. బస్ ఛార్జీలు బాధుడు ఎక్కడ కర్ణాటకలో కటకట ఉంది పరిస్థితి. హిమాచల్ డౌన్ఫాల్ అయింది. సబ్సిడీలకు మంగళం పలుకుతురంట. గ్యారంటీలకు కోత పెడుతున్న సర్కార్. హిమాచల్ ప్రదేశ్లో కూడా 7 గ్యారంటీలు 8 గ్యారంటీలు ఇచ్చిర్రు. గ్యారంటీలకు కోత పెడతా ఉన్నారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చిర్రు. ఆ విద్యుత్తు ఇప్పుడు దాన్ని బంద్ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు హామీకి అమలు చేయకపోయినా 125 యూనిట్ల వరకు ఉన్న సబ్సిడీని కూడా ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 300 యూనిట్ల విద్యుత్తు అందిస్తామని ఎన్నికల హామీ చెప్పి 125 యూనిట్ల ఉచిత హామీని కూడా దాన్ని కూడా ఎత్తేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మొత్తము ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల. సబ్సిడీలకు గ్యారంటీలకు గోవిందమంగళం పలికిరు, భారీగా కోతలు పెడతా ఉన్నారు. ఇక సేమ్ కర్ణాటకలో కూడా ఫ్రీ బస్సు పెట్టి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ ఆర్టీసీ భయంకరంగా నష్టాల్లోకి పోయింది, కూరుకుపోయింది, అప్పులల్లా నష్టాలలో ఉన్నది. దాంతో ఈ ఛార్జీలు 15% కర్ణాటకలో బస్ ఛార్జీలు పెరిగినాయంట. శక్తి పథకంతో దివాలా తీస్తున్న ఆర్టీసీలు 1694 కోట్ల బకాయి పడ్డటువంటి ప్రభుత్వం ₹1 చెల్లించలేదు ఇప్పటిదాకా. ఈడ ఉన్న మోతేవారు చెప్పుకుంటారు కదా, ఓ సమరం ఆ బ్యాచ్ అంతా ఉంటుంది. ఒకటి ఏం చెప్తారు, ఆర్టీసీ లాభాలలో ఉన్నది, ఇన్ని కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిరు, లాభాలలో నువ్వు పసలిస్తే ఉంటుంది, బాకీ పెడితే ఉండదు. నువ్వు ఏ నెల కా నెల ఏ రోజుకి ఆ రోజు పసలు విడుదల చేస్తే ఆర్టీసీ లాభాలలో ఉంటుంది. అవన్నీ బకాయి పెట్టేసి ప్రభుత్వం ఇవ్వకపోతే మొండి బకాయి కింద పడిపోయి వచ్చేది లేదు, అయ్యేది లేదు. ఈ రకంగా బస్ ఛార్జీలు ఇటు గ్యారంటీలకు గోవిందమంగళం పలుకుతున్నారు అన్నమాట.